రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం గత 2 నెలలుగా దుమారం రేపుతూనే ఉంది. అయితే ఇటీవల 2 రోజుల క్రితం ఎవరైతే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీరపై దాడి కలకలేపుతోంది. హర్షవీరను రైల్వే కోడూరు టోల్గేట్స్ వద్ద నడి రోడ్డుపై దారుణంగా దాడి చేశారు జనసేన నేత సాతంశెట్టి నాగేంద్ర. అసలు ఈ దాడి గల కారణాలు ఏంటి? మనం హర్షవీరగా నడుదాం. మేడం చెప్పండి, అసలు మీపై మొదటి దాడి చేయడానికి ప్రధాన కారణం ఏమి ఉంటుంది? నాకు కూడా తెలియదండి, కారణం నాకు ఎవరు చెప్పలేదు. వచ్చి అమాంతం మా మీద దాడి చేయడం జరిగింది. కానీ నేనేమనుకుంటున్నానంటే, ఆ రోజు ఉదయం నేను ప్రజా దర్బార్కి వెళ్ళి ముఖరూపానంద రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆ సాయంత్రం మాకు ఇలా జరిగినందుకు, నేను వెళ్ళినందుకే ఇలా మా మీద అకస్మాత్తుగా సడన్గా వచ్చేసి దాడి చేశారనేసి మేము అనుకుంటున్నాం. అంటే ఆ రోజు అసలు దాడికి ప్రధాన అక్కడ మీకు అదే ఘటనా స్థలానికి మీరు ఎందుకు వెళ్ళారు? అసలు అక్కడ వాళ్ళ తెలిసి వెళ్ళారా, లేదంటే మీరు యాదృచ్ఛికంగా అక్కడికి వెళ్ళారా? మాకు ఎమ్మెల్యే ప్రోగ్రామ్స్ ఎలా తెలుస్తాయండి? శ్రీధర్ నాతో మాట్లాడుతూ ఉంటే నాకు ఎమ్మెల్యే ప్రోగ్రామ్స్ తెలుసు. ఇవి వాళ్ళు ఎక్కడున్నారు, ఎప్పుడు వస్తారు అనేది మాకేం తెలీదు. మేము అప్పుడే ఒంటిమిట్ట నుంచి వచ్చి మా ఇంట్లో వాళ్ళు తినడానికి ఏమైనా కావాలి అని చెప్పేసి అడిగితే మేము అలా అన్నీ తీసుకొద్దామని చెప్పేసి మేము టోల్గేట్ దగ్గర ఆగున్నాము. ఫ్లవర్స్ కొనడానికి అక్కడే ఆగున్నాం అనమాట. వాళ్ళు 5 మినిట్స్లో, మేము వెళ్ళిన 5 మినిట్స్కి వచ్చేసారు. వచ్చేసి వాళ్ళ ప్రోగ్రామ్ ఏదో చేసుకుంటున్నారేమో అనేసి మేము అనుకున్నాము. బస్ షెల్టర్ లోపలికి వెళ్ళారనమాట ఒక 5-6 మెంబర్స్. వాళ్ళ ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అనేసి మేము అనుకున్నాము. ఆల్ ఆఫ్ సడన్గా వచ్చేసి ఈ అబ్బాయి మీద దాడి చేయడం జరిగింది. ఏ ఊరు అనేది, ఇక్కడికి ఎందుకు వచ్చావు, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోయేంత వరకు మేము వదలము అని చెప్పేసి ఈ అబ్బాయి మీద దాడి చేయడం జరిగిందండి. ఘటనా స్థలంలో అక్కడ అరవ శ్రీధర్ ఉన్నాడని మీకు విషయం తెలుసా? తెలుసు, నేను శ్రీధర్ని చూశాను. అంటే అక్కడ పార్టీ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చేస్తుంటే మీరు అక్కడికి వెళ్ళి ఏమైనా రెచ్చగొట్టే ప్రయత్నం ఏమైనా చేశారా, లేదంటే వాళ్ళని ఏమైనా ఫోటో తీసే ప్రయత్నం చేశారా? నేను ఎటువంటి ప్రయత్నం చేయలేదు. అసలు అక్కడికి శ్రీధర్ వస్తాడని నాకు తెలియదు, కానీ వచ్చాడు. నేను చూశాను శ్రీధర్ని. మాకు శ్రీధర్కి 50 మీటర్స్ దూరం ఉంది. నేను ఎటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయాలని నేను అనుకోలేదు. వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్ ఏదో చేసుకుంటున్నారు అనేసి నేను చూడటం అయితే చూశాను. శ్రీధర్ని ఇలా తొంగి అయితే చూశాను. వాళ్ళు అమాంతం వచ్చేసి కొట్టడం స్టార్ట్ చేశారు అనమాట. అంటే మీరు అక్కడికి వెళ్ళడమే దాడికి మోటివ్ అని అనుకోవచ్చా? మేము అక్కడ ఉన్నాము, వాళ్ళు వస్తారని మాకు ఎటువంటి ఐడియా లేదు. వాళ్ళు అలా కొట్టడానికి వచ్చారో, మరి వాళ్ళు వాంటెడ్గా వచ్చారో, మేము అక్కడ ఉన్నామని తెలుసుకొని వాళ్ళు వచ్చారో అనేది మాకు ఐడియా లేదు. మొత్తం ఘటన ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 మినిట్స్లో జరిగిందనమాట. మేము అక్కడికి వెళ్ళటం, మేము వెళ్ళిన ఒక 5 మినిట్స్కే వాళ్ళు వచ్చేయటం. ప్రోగ్రామ్ చేసుకునే వాళ్ళు చేసుకోకుండా, ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్ర అంటున్నాడు మేము వీడియోస్ తీసాము, ఫొటోస్ తీసాము అనేసి అంటున్నాడు. వీడియోస్ తీసాము, ఫొటోస్ తీసాము అంటే అతను మా ఫోన్లు మా దగ్గర ఎందుకు ఉంటాయి? అతను లాగేసుకోవాలి కదా. మీడియా వాళ్ళ ఫోన్లే లాగేసుకున్నప్పుడు మేము మానవ మాత్రలు వాళ్ళ ముందు మా ఫోన్లు లాగేసుకోవాలి కదా. టోల్గేట్ దగ్గర ఉండే సీసీ కెమెరాస్ చూస్తే ఇదంతా ఒక స్పాన్ ఆఫ్ 10 మినిట్స్లో జరిగింది. మేము అక్కడికి రావటం, మేము అక్కడికి వెళ్ళిన ఒక 5 మినిట్స్కి వీళ్ళు వచ్చి మా మీద పడిపోవడం అనేది ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 మినిట్స్ జరిగింది. తాతంశెట్టి నాగేంద్ర గారు చెప్తున్నారు ఏమని, మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడాము, మా నాయకుడిని దూషించారు అని చెప్పేసి. ఈ మాటల కాన్వర్జేషన్ ఒక 30 సెకండ్స్ అయినా ఉంటుంది కదా. వెన్ ఇట్ కమ్స్ టు సీసీ కెమెరా అది 30 సెకండ్స్ కూడా మీరు చూడలేరండి. ఎందుకంటే డైరెక్ట్గా వచ్చి ఆయన కాలు ఈ అబ్బాయి మీద పడడం జరిగింది. డైరెక్ట్గా కాలుతో కొట్టడం జరిగింది. అంటే మొదట తాతంశెట్టి నాగేంద్ర వచ్చి దాడి చేశారా, లేదంటే వాళ్ళ అనుచరులు ఎవరైనా వచ్చారా? తాతంశెట్టి నాగేంద్ర హిమ్సెల్ఫ్ కేమ్. అంటే అక్కడ దాడి చేసేటప్పుడు అరవ శ్రీధర్ దగ్గరగా ఉన్నట్టు, అరవ శ్రీధర్ మీ మొత్తం దాడి ఘటన చూస్తున్నారా, లేకపోతే అరవ శ్రీధర్ కంటపడిందా? దానికి సంబంధించి ప్రోత్సహించిందే అరవ శ్రీధర్ అని చెప్పేసి జేఎస్పీ నాయకులే నాకు చెప్పారు. అక్కడున్న జేఎస్పీ నాయకులే నాకు చెప్పారు అరవ శ్రీధర్ ప్రోత్సహించాడు. ఏంటి, వాడిని స్తంభానికి కట్టేసి కొట్టండి, రోజు వీడియోస్ పెడుతుంది, ఎవరు భరిస్తున్నాడు అని చెప్పేసి అరవ శ్రీధర్ ప్రోత్సహించడం జరగడం వల్లనే ఈ తాతంశెట్టి అనేవాడు రెచ్చిపోయాడు అనమాట. అంటే టోల్ గేట్స్ అన్నది మీరు ఉన్న విషయాన్ని గమనించి అరవ శ్రీధర్ వెళ్ళి దాడి చేయాలని సూచించట్టు భావిస్తున్నారా మీరు? అక్కడుండే జనసేన నాయకులే నాకు చెప్పడం జరిగింది. ఇలా శ్రీధర్ వెనక నుంచి ఇలా పుష్ చేయటం వల్లనే నాగేంద్ర అనేవాడు అంత ధైర్యం చేశాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మీరు ఫిర్యాదు చేశారు పోలీసులకి, ఆ పేరులో అరవ శ్రీధర్ పేరు మెన్షన్ చేశారు, అరవ శ్రీధర్ ఇంకెంతమంది పేర్లు మెన్షన్ చేశారు? అరవ శ్రీధర్ పేరు మెన్షన్ చేశాను, తాతంశెట్టి నాగేంద్ర పేరు మెన్షన్ చేశాను, నవీన్ అని చెప్పేసి ఒకడు ఉన్నాడు. అతను ఒక ఫీల్డ్ అసిస్టెంట్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఫీల్డ్ అసిస్టెంట్ ఐవార్పల్లికి. మరి జనసేనతో ఎందుకు తిరుగుతున్నాడో నాకు తెలియదు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, సచివాలయం గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, ఇంత అఘాయిత్యానికి పాల్పడడానికి సిద్ధపడ్డాడు. మరి వాళ్ళ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో మరి. వాడి పేరు ఇంక్లూడ్ చేశాను. అండ్ మహేష్ అని చెప్పేసి వాడు నన్ను ఫేస్బుక్లో కూడా హెరాస్ చేశాడు. వాడిని నేను ఫేస్బుక్లో తిట్టేయడం జరిగిందనమాట. కాకపోతే మొన్న ఘటనలో వాడిని నేను డైరెక్ట్గా చూశాను. మొత్తం ఎంతమందిపై మీరు ఫిర్యాదు చేశారు? వీటికి సంబంధించి పోలీసుల నుంచి మీకు ఎలాంటి స్పందన వచ్చింది?
ఏ సెక్షన్ల కింద మీరు ఫిర్యాదు చేశారు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫైల్ అయింది ముగ్గురు మీద. ఈ తాతంశెట్టి నాగేంద్ర మీద, మహేష్ మీద అండ్ నవీన్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫైల్ అయిందనమాట. వాళ్ళు ఎస్సీ అయినా కూడా ఒక ఎస్సీ అమ్మాయిని తిడుతుంటే, ఒక ఎస్సీ అమ్మాయిని బూతులు దూషిస్తుంటే కనీసం మా అమ్మాయి అని చెప్పేసి వాళ్ళు ముందుకు రాలేదు. అక్కడ ఉన్నది కూడా ఒక ఎస్సీ ఎమ్మెల్యే అని చెప్పేసి కూడా ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అంటే మీరు గతంలో ఆల్రెడీ కేసు పెట్టారు, దానికి సంబంధించి బెయిల్ మీద, కండిషన్ బెయిల్ మీద ఉన్నారు. సో ఈ కేసు సంబంధించి మీరు లీగల్గా ఎలా మూవ్ అవుతున్నారు? పాత కేసు సంబంధించి కూడా మీకు నెక్స్ట్ ఎలాంటి స్టెప్ వేయబోతున్నారు? పాత కేసుకి సంబంధించి నాకు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఐఎమ్ కోఆపరేటింగ్ విత్ పోలీస్ అండ్ ఆల్. వాళ్ళు ఎప్పుడు పిలిచినా సరే నేను ఇన్వెస్టిగేషన్కి అటెండ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన సమాచారం నేను అందిస్తున్నాను. అండ్ కొత్త కేసు ఇది వచ్చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విత్ ప్రూఫ్స్. మేము ప్రూఫ్ సబ్మిట్ చేయక్కర్లేదు, ప్రజలే సబ్మిట్ చేశారు. ఆ వీడియోస్లో తెలుస్తుంది. ఇంకా కంప్లీట్ డీటెయిలింగ్ కొంతమంది అడుగుతున్నారు. దానికి మేము టోల్గేట్ దగ్గర ఉండే సీసీ కెమెరాస్ని పరిశీలించి పోలీసులు వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి ప్రజలకి తెలియజేయాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దాన్ని బట్టే ఎవరు ఫస్ట్ గొడవ స్టార్ట్ చేశారు, ఎందుకు ఏ మోటోతో మా మీదకి వచ్చారు అని చెప్పేసి ఆ సీసీ కెమెరా ఫోటేజ్లో తెలుపుతాయండి. అంటే ముక్కా రూపానందరెడ్డి జనసేన పార్టీ సంబంధించిన వ్యక్తి కాదు, తెలుగుదేశం పార్టీ వ్యక్తి. మరి తెలుగుదేశం పార్టీ ప్రజా దర్బార్కి వెళ్ళి మీరు ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది? అది పార్టీకి సంబంధించిన అంశం కాదు కదా. ఎందుకంటే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ముక్కా రూపానందరెడ్డి ఇంట్లోనే ఎమ్మెల్యేగా పని చేస్తున్నాడు కాబట్టి. ఒక ఎమ్మెల్యే అనేవాడు పార్టీ ఆఫీస్లో ఉండాలి, లేకపోతే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఆఫీస్ అనేది ఆయన నిర్మించుకోవాలి. కాదు అనేసి ఒక టీడీపీ ఇన్ఛార్జ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రోజు 9 to 9 పని చేస్తున్నాడు కదా. అందుకు నేను టీడీపీ ఇన్ఛార్జ్ అయిన రూపానందరెడ్డి గారికి అరవ శ్రీధర్ గురించి చెప్పాలని చెప్పేసి నేను ఆయన కలవటం జరిగింది. మీరు ప్రతిరోజు వీడియోల ద్వారా ప్రశ్నిస్తూ వస్తారు. వీటికి సంబంధించి జనసేన పార్టీ నుంచి కావచ్చు, జనసేన అధినేత నుంచి కావచ్చు, మీకు ఎలాంటి భరోసా వచ్చింది? దాని సంబంధించి మీకు ఏమైనా స్పందించారా? ఎటువంటి భరోసా రాలేదండి, ఎటువంటి తుది తీర్పులు రాలేదు కమిటీ నుంచి. సరే, ఒకవేళ పార్టీ ఇప్పటివరకు అరవ శ్రీధర్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు, సో ఈ నేపథ్యంలో మీ స్టెప్ తర్వాత ఎలా ఉండబోతుంది? ఇంకా ఇంతకు మించి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మేమైతే లీగల్ బ్యాటిల్ చేద్దాం అనుకున్నాము. ఈ కొట్టడం మా మీదకి రావటం అనేది వాళ్ళు ఒక మోటోతో వచ్చిన చర్య అన్నమాట. దీనికి మేమేం చేయలేము. ఇది మేము ఊహించినటువంటిది అనమాట. మా మీద ఇలా దెబ్బ పడుతుంది, అది కూడా ఒక సో కాల్డ్ క్యాండిడేట్ అయిన తాతంశెట్టి నాగేంద్ర మీద నుంచి ఒక దెబ్బ పడుతుంది అని చెప్పేసి. వాడు మా అంతా కూడా చదువుకున్నాడో లేదో మరి, ఏదో రాజకీయాల్లో ఉన్నాడు, పవర్ ఉంది అని చెప్పేసి వాడి చేత మేము తన్నులు తిన్నందుకు మాకు అవమానకరంగా ఉన్నా కూడా వాడి వాడు తవ్వుకున్నట్టు ఉంది. దీనివల్ల అతనికి ఏం లాభం వచ్చిందో తెలియదు, కానీ ఆయన నేత అయిన జనసేనాని ఆయన పవన్ కళ్యాణ్ గారికి మాత్రం చాలా చెడ్డ పేరు వచ్చింది అతను చేసిన ఈ దుశ్చర్య వల్ల. భవిష్యత్తులో మీరు పవన్ కళ్యాణ్కి ఏం చెప్పబోతారు? ఈ అంశంపై కేసు త్వరగా తేల్చాలని మీరు డిమాండ్ చేస్తూ వస్తారు. సో ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. మీరు ఎలాంటి సూచన చేయబోతున్నారు పార్టీకి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు? ముందుగా పవన్ కళ్యాణ్ గారికి నేను వేడుకుంటుంది ఒక్కటే, ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి సార్. అది పాజిటివ్ అయినా సరే, నెగిటివ్ అయినా సరే నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కాకపోతే మీరు చెప్పే తుది నిర్ణయం విత్ ప్రూఫ్స్తో నాకు కావాలి. ఎయితర్ శ్రీధర్ తప్పు చేశాడైనా, ఒప్పు చేశాడైనా సరే మీరు ప్రూఫ్తో నిలబెట్టండి. నేను తప్పుడు దాన్నైనా కూడా ప్రూఫ్తో చెప్పండి. నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. కాకపోతే మీరు ఎటువంటి తీర్పు లేకుండా మీ ఎమ్మెల్యేని తిరగండి అనేసి చెప్పడం అని మాత్రం చాలా అన్ఫేర్. దీన్ని నేనే కాదు ఎవ్వరూ కూడా ఒప్పుకోరు. ఎందుకంటే ఒక అమ్మాయికి జరిగిన ఇష్యూ ఇది ఇలా ఉండగా ఒక మోటోతో మా మీద కొట్టడానికి వచ్చారు. ఇది పార్టీకి సంబంధం లేదు అనుకుంటూనే పార్టీ వాళ్ళని ఇన్వాల్వ్ చేశారు. పార్టీ వాళ్ళే వచ్చి మమ్మల్ని కొట్టడం జరిగింది. ఇది ఆబ్వియస్లీ పార్టీకి సంబంధం అని చెప్పేసి మీరు చెప్పగానే చెప్పారు. ఇది మేము ఇంతటితో వదలం సార్. మేమేదో కొట్టించుకున్నామని చెప్పేసి మూలను కూర్చునే రకాలం అయితే కాదు. ఖచ్చితంగా బయటికి వచ్చి వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి మాకు వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. మీరు కూడా ఆన్సర్ చెప్పాలండి పవన్ కళ్యాణ్ గారు. నేను దీన్ని స్ట్రాంగ్గా క్వశ్చన్ చేస్తున్నాను. మీపై జరిగిన దాడిని ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న పోలీసులు ఫిర్యాదు చేశారు స్థానిక మాజీ ఎమ్మెల్యే. అంటే మీ వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని అనుకోవచ్చా? ఒక అమ్మాయికి న్యాయం చేయడానికి అధికార పక్షం అయితే ఏంటి, ప్రతిపక్షం అయితే ఏంటండి? వాళ్ళ అవతల వాళ్ళు మానవత్వం కలిగిన మనుషులైతే చాలు. అది ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు హెల్ప్ మీ, ఐఎమ్ వార్మ్లీ వెల్కమ్. నాకెవ్వరు హెల్ప్ చేయడానికి వచ్చినా, నా న్యాయ పోరాటంలో ఎవరు నాకు తోడు ఉన్నా సరే ఐ విల్ వార్మ్లీ వెల్కమ్. అంటే అరవ శ్రీధర్ ఇప్పటికీ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్నాడు కంటిన్యూస్గా. అయితే పార్టీ నుంచి ఎలాంటి నివేదిక రాలేదు. సో పార్టీకి సంబంధించి ఏదైతే త్రిసభ్య కమిటీ ఉందో, త్రిసభ్య కమిటీ మీరు ఏం డిమాండ్ చేస్తారు?
నివేదిక ఇవ్వమని డిమాండ్ చేస్తున్నానండి. వాట్ ఈస్ వాట్ అనేది మీరు తేల్చి ఒక నివేదిక మాకు సమర్పిస్తే దానివల్ల మేము చూసుకుంటాం కదా. మీరు ఇచ్చిన నివేదిక కరెక్టా కాదా అనేది మేము ఫర్దర్గా లీగల్గా బ్యాటిల్ చేస్తాం. మీరు అసలు నివేదికనే ఇవ్వకుండా వాడు కూడా శ్రీధర్ అనే వాడు కూడా సిగ్గొదిలేసి తిరుగుతుంటే మనం ఏం చేస్తాం చెప్పండి. మనం క్వశ్చన్ చేయడం తప్ప డిమాండ్ చేయలేం కదా గవర్నమెంట్ని. ఇలా మా తప్పు లేదండి, మీ తప్పు కూడా లేకపోతే ఒక నివేదిక అనేది సమర్పించండి ప్రజలకి. సో దట్ వీణా అనే అమ్మాయి తప్పు చేస్తే జనసేన నాయకులు వదులుతారండి, జైల్లో పెట్టిస్తారు ఖచ్చితంగా వీణాని. ఎందుకంటే ఆయన నాయకుడిని పిఎస్పీకని ఎంత ఆరాధిస్తారో మనకి తెలుసు. అలాంటిది ఆయన్నే అవమానపరచడానికి చూసిందని చెప్పేసి నన్ను జైల్లో పెట్టించరా? అలాంటిది ఎటువంటి నివేదిక ఇవ్వలేదు అంటే ఇక మీరే ఆలోచించుకోండి. ఇది త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. త్రిసభ్య కమిటీ ఒక సభ్యుడు కూడా చెప్పారు, ఇదంతా మొత్తం హనీ ట్రాప్, కేవలం ట్రాప్ చేసింది ఒక అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ఆరోపణలు చేశారు. సో ఈ నేపథ్యంలోనే అరవ శ్రీధర్ పార్టీ కార్యక్రమంలో తన అసెంబ్లీ సమావేశాలప్పుడు చెప్పాడు, తను ముఖం చెల్లగా రాలేదు కానీ మేము రావద్దని చెప్పలేదు అంటున్నారు. అంటే ఒకవైపు కమిటీ ఆదేశించారు, మరోవైపు తను రావచ్చని చెప్తున్నారు. అంటే ఇక్కడ త్రిసభ్య పార్టీకి సంబంధించి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు కాబట్టి సో తన పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పొచ్చా? అది ఎలా కుదురుతుందండి? వాళ్ళు ఇచ్చిన లేఖలో ఏమని స్పష్టంగా వివరించారు చెప్పండి. ఇది ఒక తుది తీర్పు రాకముందు వచ్చేంత వరకు అరవ శ్రీధర్ అనే అతను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అనేసి అక్కడ క్లియర్ కట్గా మనకు ఒక లెటర్ని రిలీజ్ చేశారు. కమిటీ వచ్చింది, ఎంక్వైరీ చేసింది, తుది తీర్పు గురించి మేము వెయిట్ చేస్తున్నాము. ఇంతలో ఈయన నేను తిరుగుతాను, నేను పార్టీ కండువా వేసుకుంటాను, పార్టీ ఆఫీస్లో వెళ్ళి కూర్చుంటాను అంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను? ఐ డూ హ్యావ్ ఓన్లీ వన్ వే. నేను కమిటీనే నమ్ముకొని ఉన్నాను, జనసేన అని ఆయన పవన్ కళ్యాణ్ గారినే నమ్ముకొని ఉన్నాను. ఐ హ్యావ్ ఓన్లీ ద వే టు క్వశ్చన్ శ్రీధర్. నా కమిటీ అనేది ఓన్లీ వే. నువ్వు ఎందుకు వస్తున్నావు పార్టీ ఆఫీస్కి, నువ్వు ఎందుకు పార్టీ కండువా వేసుకుంటున్నావు, పార్టీ ప్రోగ్రాంలో నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారే నాకు ఒక లీడ్ ఇచ్చినట్టు ఈ కమిటీ వేసి. అలాంటిది నేనెందుకు ఊరుకుంటానండి? అతను పార్టీ ఆఫీసులో తిరుగుతుంటే. అండ్ మోర్ ఓవర్ నాకు సభ్యత్వం ఉంది, జనసేన సభ్యత్వం ఉంది. నేను విల్లింగ్ పార్టీ ఆఫీస్లో పార్టీ ప్రోగ్రామ్స్కి వెళ్ళడానికి నేను విల్లింగ్గా ఉన్నాను, నాకు అలో ఉంది, నాకు సభ్యత్వం ఉంది కాబట్టి. సరే, మీరు దాదాపు ఒక 3 నెలలుగా 2 నెలలుగా మీరు విధులకు ఆధారపడలేదు. సో మీకు హైయర్ అఫీషియల్ నుంచి ఎలాంటి ఒత్తిడి ఉందా, అంటే మీరు లీవ్లో ఉన్నారా? నేను లీవ్లో అయితే ఏం లేను. నాకు హైయర్ అథారిటీస్ నుంచి కూడా ఎటువంటి ప్రెషర్ లేదు. ఎందుకంటే ఆడ అమ్మాయికి ఇలా జరిగింది అని చెప్పేసి వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు ఏమో మా డిపార్ట్మెంట్ వాళ్ళు. నా మీద అయితే ఎటువంటి ప్రెషర్ తీసుకొని రాలేదు, సస్పెన్షన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ తీసుకొని రాలేదు. ఇది చాలా మంచి విషయం అని చెప్పాలి. అండ్ మా డిపార్ట్మెంట్ హెడ్ అయిన పవన్ కళ్యాణ్ గారు నన్ను ఈ విషయం మీద సస్పెండ్ చేసి ఈ విషయం మీద ట్రాన్స్ఫర్ చేస్తే ఆయనకి ఏం న్యాయం అని చెప్పేసి నేనే ఆయన అడగాలి. సరే, మొదట ఏదైతే ఉందో ఈ దాడి ఘట్ట సంబంధించి మీకు తాతంశెట్టి నాగేంద్ర మధ్య అసలు ఏంటి వివాదం? ఎందుకు తాతంశెట్టి నాగేంద్ర మేము టార్గెట్ చేయాల్సి వచ్చింది అనుకోవచ్చు? నాకు తాతంశెట్టి నాగేంద్ర గారికి పర్సనల్గా ఎటువంటి వివాదాలు లేవండి. అండ్ పార్టీ పరంగా కూడా నాకు ఎటువంటి వివాదాలు లేవు. కాకపోతే ఆయన నాతో ఒకసారి మాట్లాడారు, ఏంటంటే శ్రీధర్ విషయం, శ్రీధర్ అయితే నీకు ఇంకా రాడు, నువ్వు మర్చిపోవాల్సిందే, శ్రీధర్ అయితే నిన్ను మోసం చేసినట్టే అని చెప్పేసి ఒక ఆడియో కూడా నేను రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో క్లియర్గా శ్రీధర్ రాడు అనే ఒక కాన్వర్జేషన్ మాత్రమే నాకు తాతంశెట్టి నాగేంద్ర గారికి జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు ఆయనకి వైరం ఏం లేదండి. ఇది ఆయన అంతటా ఆయన వచ్చి మా మీద ఇలా కొట్టడం జరిగింది. ఇది ఆయన్నే అడగాలి, మీరు ఎందుకు కొట్టారండి, మీరు ఒక కారణమైనా చెప్పకుండా ఎందుకు కొట్టారు అనేసి. అక్కడ ఆయన అంటున్నారు మేమేదో వీడియోలు తీసాము ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పేసి. నువ్వు మమ్మల్ని కొట్టావు అని చెప్పేసి మేము నీకు వీడియోలతో సహా చూపిస్తున్నప్పుడు నేను మిమ్మల్ని కొట్టడానికి ట్రై చేశాను, మీ నాయకుడిని అన్నాను అని చెప్పేసి మీరు కూడా ప్రూఫ్ చేయండి. ప్రూఫ్ లేని దానికి ఎవడైనా ఎన్నైనా సరే వాగచ్చు. ఇప్పుడు నేను కూడా వాగచ్చు. ఏమని, అక్కడ నా మీద చేతులు వేశారు అందుకే నేను అలా వాగాల్సి వచ్చిందని చెప్పేసి నేను కూడా వాగచ్చు. కాకపోతే నేను అలా వాగాలని అనుకోవట్లేదు, ఉన్నది ఉన్నట్టే చెప్దాం అనుకుంటున్నాను. అండ్ ప్రజలు చూసారండి, ప్రజలు చూశారు. వితిన్ స్పాన్ ఆఫ్ 10 minutesలో జరిగింది. ఆయన ఒక మినిమం 30 seconds కాన్వర్జేషన్ కూడా మాతో జరపలేదు, డైరెక్ట్గా వచ్చి అటాక్ చేసేశారు. ఇది ఆయన ఎలా కవర్ చేసుకుంటున్నాడో, అంత సిగ్గుమానతనంగా ఎలా ఉన్నాడో మీరే క్వశ్చన్ చేయాలి ఆయన్ని. అంటే ఫైనల్గా అరవ శ్రీధర్ వ్యవహారంలో మీరు ఏం కోరుకుంటున్నారు, అరవ శ్రీధర్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? అరవ శ్రీధర్ని నేనేం డిమాండ్ చేస్తానండి, నేను కోర్ట్ని అండ్ గవర్నమెంట్ని పోలీస్ వ్యవస్థని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, న్యాయం ఎటువైపు ఉంటే అటు ఉండండి దయచేసి. డోంట్ షో పార్షియాలిటీ. జస్ట్ బికాజ్ ఆఫ్ రూలింగ్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఒక తప్పు చేసినతో మీరు
పార్షియాలిటీ చూపించకండి, న్యాయం ఎటువైపు ఉంటే అటే ఉండండి, న్యాయానికి మీరు సపోర్ట్ చేయండి. అండ్ అరవ శ్రీధర్ చేసిన తప్పుకి, ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్ర చేసిన తప్పుకి వాళ్ళు ఏ శిక్షకైతే డిజర్వ్ క్యాండిడేట్సో ఆ శిక్ష వాళ్ళకి పడాలని చెప్పేసి నేను గట్టిగా పోరాటం చేయడం జరుగుతుంది. అంటే మీకు ప్రాణహాని ఉందంటూ కూడా మీరు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముక్కా రూపానంద రెడ్డి, అరవ శ్రీధర్, తాతంశెట్టి నాగేంద్ర ముగ్గురు పేర్లు చేశారు. అంటే అరవ శ్రీధర్ అంటే దీంట్లో ముక్కా రూపానంద రెడ్డి ప్రమేయం ఉందని ఇది ఎలా భావిస్తున్నారు? ఎందుకంటే ఆయన అరవ శ్రీధర్కి అండగా ఉండి అరవ శ్రీధర్ని గెలిపించి ఇప్పటికి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇన్ని మాటలు అన్నా కూడా అలో చేసి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ఇప్పటికి కూడా ఇంట్లో పెట్టుకుంది రూపానందరెడ్డే. కాబట్టి అరవ శ్రీధర్తో పాటు రూపానందరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా నాకు థ్రెట్ ఉంది అని చెప్పడం జరిగింది. అండ్ మొన్న జరిగిన సంఘటన తర్వాత తాతంశెట్టి నాగేంద్ర గారి నుంచి అండ్ జనసేన కార్యకర్తల నుంచి కూడా నాకు హామ్ ఉందని చెప్పడం జరిగిందండి. ఓవరాల్గా కేసు విత్డ్రా చేసుకోమని చెప్పి ఏమైనా సైడ్ నుంచి ముక్కా రూపానంద రెడ్డి అక్కడి నుంచి మీకు ఏమైనా ఒత్తిడి ఏమైనా ఉందా? ఒత్తిడులు నాకు అలాంటివి ఏం కాల్స్ ఏం రాలేదు. రిటర్న్ కాల్స్ ఏమైనా వస్తున్నాయి మీకు ఇటీవల కాలంలో? నోవే. అరవ శ్రీధర్ వ్యవహారంలో దాదాపు 2 నెలలుగా పోరాడుతున్నప్పటికీ నాకు ఎలాంటి న్యాయం జరగలేదు. న్యాయం జరగకపోగా ప్రశ్నించేందుకే నాపై దాడులు చేస్తున్నారు, చంపే ప్రయత్నం చేస్తున్నారు. అరవ శ్రీధర్, ముక్కా రూపానంద రెడ్డి, తాతంశెట్టి నాగేంద్ర నుంచి నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కావాలంటూ కూడా ఎవరైతే ఉన్నారో బాధితురాలు హర్షవీణ కోరుతున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, రైల్వే కోడూరు నుంచి.